హలో, ఎక్కడున్నారు? బయట ఉన్నాను. మీ చెల్లి సూసైడ్ చేసుకుంటానని చెప్పి రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంది. చెల్లి చెల్లి తలుపుతి. ఏమైంది చెప్పు. మా క్లాస్మేట్ నా వీడియోస్ని మార్ఫింగ్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేశానని నేను చచ్చిపోతాను. అలాంటివి ఎలా చెయ్యాలో ఎలా ఆపాలో నాకు తెలుసు. ప్లీజ్ నువ్వు లేకపోతే నేను ఉండలేదు చెల్లి. నీకేం కాదు, నేను ఉన్నాను కదా. ప్లీజ్ ఎందుకు ఇలా చేసావు? ఏం నీ వరకు వస్తే గానీ నొప్పి తెలియటం లేదా? మరి లత గారికి నువ్వు చేసింది ఏంటన్నయ్య? సారీ, ఇంకెప్పుడు ఎవరికి అలా చేయను, సరేనా? లత గారికి ఫోన్ చేసి సారీ చెప్పు. లత ఉన్నారంటే నీ వల్ల సూసైడ్ చేసుకొని చచ్చిపోయారా? సోషల్ మీడియాలో మనం చేసే తప్పు సరిదిద్దుకోలేనిది. సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికి నెట్ బ్యాలెన్స్తో పాటు ఎథిక్స్ అనే బ్యాలెన్స్ కూడా ఉండాలి. ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ప్రపంచం ముందు దోషుగా నిలబడకూడదు. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.